This video is going to be useful for the 10th class students who are going to appear in the public examination and who are trying to get a good score 10 by 10 in their examination. This video will be very useful. This video I am giving some application type of questions on this chapter heat. Let's go through the video. Two bodies A and B are in thermal equilibrium. If temperature of A is 32 degrees Celsius, then the temperature of B in absolute scale is. So here the question is based on the thermal equilibrium. We know that when two bodies in thermal equilibrium, their temperatures are equal. That means the temperature of B is also equal to 32 degrees Celsius. But the examiner asked to calculate the temperature of B in absolute scale. That means we have to know what is meant by absolute scale. Absolute scale అంటే ఏంటో తెలిస్తేనే మనం దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం. So what is meant by absolute scale? The temperature which is measured in kelvins is called as an absolute scale. అంటే మన ఆన్సర్ని ఇప్పుడు కెల్విన్స్లోకి మార్చాలన్నమాట. 32 degrees సెల్సియస్ని కెల్విన్స్లోకి ఎలా మార్చుతాం? బై యాడింగ్ 273. సో బై యాడింగ్ 273 to this 32 degrees Celsius, we will get 305. So the answer is 305 kelvins. So like this way we can solve this question. సో క్వశ్చన్ జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితేనే మనకి ఏం అడిగాడు అనే విషయం అర్థమవుతుంది. క్వశ్చన్లో అబ్సల్యూట్ టెంపరేచర్లోకి మార్చమన్నాడు, అబ్సల్యూట్ స్కేల్లో చెప్పమన్నాడు. సో బై కన్వర్టింగ్ సెల్సియస్ ఇంటూ అబ్సల్యూట్ స్కేల్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ అమౌంట్ ఆఫ్ హీట్ వుడ్ బి రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 500 grams ఆఫ్ వాటర్ ఫ్రమ్ 30 degrees Celsius to 50 degrees Celsius given that the specific heat capacity of water is 4200 joule by kilogram degree Celsius. సో క్వశ్చన్లో ఏమడిగాడు అంటే అమౌంట్ ఆఫ్ హీట్ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చాడు. సో వెన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ గివెన్ అండ్ ఈ ఆస్క్ టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, ద ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్ ఈజ్ Q ఈజ్ ఈక్వల్ టు MS delta T. సో బట్ వీ హ్యావ్ టు సీ ద యూనిట్స్ ఫస్ట్. యూనిట్స్ చూడండి ఒకసారి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యూనిట్స్ జౌల్స్ బై కిలోగ్రామ్స్లో ఇచ్చాడు. బట్ మనకేమో మాస్ ఆఫ్ ది వాటర్ ఏమో గ్రామ్స్లో ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గ్రామ్స్ ఇంటూ కిలోగ్రామ్స్. గ్రామ్స్ని కిలోగ్రామ్స్లోకి మార్చాలి అంటే 1000తో డివైడ్ చేయాలని తెలుసు కదా. సో 500 grams ఆఫ్ వాటర్ని 1000తో డివైడ్ చేసేస్తే 0.5గా మాస్ మారిపోతుంది. సో మాస్ ఈజ్ 0.5 ఇంటూ S అంటే స్పెసిఫిక్ హీట్. ద వాల్యూ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్ ఈస్ గివెన్ యాజ్ 4200 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ ఫ్రమ్ 30 to 50 అంటే దట్ ఈస్ 20 degrees Celsius. సో 20. So calculating 0.5 into 4200 into 20, we will get nearly 42,000 joules. So the answer is 42,000 joules is the amount of heat that is required to raise the temperature of 500 grams of water from 30 degrees Celsius to 50 degrees Celsius అనమాట. సో క్వశ్చన్లో ఏం అడిగాడు అని చూసి ఏ ఫార్ములా వాడాలి అనేది జాగ్రత్తగా చూసుకుని యూనిట్స్ కూడా జాగ్రత్తగా చూసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. Let's go to the next one. Specific heat capacity of copper is 390 joule by kilogram degree Celsius. What do you understand by this statement? సో ఈ స్టేట్మెంట్ ద్వారా మీకు ఏం తెలుస్తుంది, అది ఇచ్చిన వాల్యూ మనకి ఏం చెప్తుంది అని అడుగుతున్నాడు. ఆ వాల్యూని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 390 జౌల్ బై కిలోగ్రామ్ డిగ్రీ సెల్సియస్ అంటే దీని అర్థం ఏంటి అంటే 1 kg సబ్స్టెన్సెస్ని 1 degree పెంచడానికి 390 joules కావాలి అని చెప్తుంది అనమాట. దీని అర్థం అది 1 kg ఇక్కడ ఏ సబ్స్టెన్స్ కాపర్. 1 kg కాపర్ని టెంపరేచర్ ఎంత చేంజ్ చేయాలి, 1 degree చేంజ్ చేయడానికి, 1 degree సెల్సియస్ చేంజ్ చేయడానికి మనకి 390 joules అవసరం అవుతుంది అనే విషయాన్ని మనకి ఆ వాల్యూ చెప్తుంది. సో అది మనం మ్యాటర్ రూపంలో రాయాలన్నమాట. సో ఎలా రాస్తాం మ్యాటర్ రూపంలో అంటే దిస్ స్టేట్స్ దట్ 390 joules ఆఫ్ హీట్ is required to raise the temperature of 1 kilogram copper by 1 degree Celsius అని చెప్పి మన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో రేపొద్దున ఎగ్జామ్లో 390 బదులు వేరే ఏదైనా ఇస్తాడు అనమాట. సపోజ్ వాటర్ ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇస్తాడు. వాటర్ ఇచ్చినప్పుడు 4200 జౌల్ బై కిలోగ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఇచ్చి దీని వాల్యూ మీకు ఏం చెప్తుంది అంటే 1 kg వాటర్ యొక్క టెంపరేచర్ 1 degree సెల్సియస్ రేజ్ చేయడానికి మనకి 4200 జౌల్స్ హీట్ అవసరం అనే విషయాన్ని మనకి చెప్తుంది అనమాట. సో అలా మనం
దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఈక్వల్ మాసెస్ ఆర్ గివెన్ ఈక్వల్ హీట్ దేర్ ఫైనల్ టెంపరేచర్స్ విల్ బి డిఫరెంట్. సో దిస్ ఈజ్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే, సో 2 బాడీస్ ఉన్నాయట, ఈక్వల్ మాసెస్, రెండింటిని ఈక్వల్గా హీట్ చేసినా ఒకటి ఎక్కువ టెంపరేచర్ చూపిస్తుంది, ఒకటి తక్కువ టెంపరేచర్ చూపిస్తుంది. అంటే ఒకటి ఫాస్ట్గా టెంపరేచర్ రేజ్ అయింది, ఒకటి స్లోగా టెంపరేచర్ రేజ్ అయింది. కారణం ఏంటి అని అడిగాడు. ఆల్రెడీ మనం లెసన్లో నేర్చుకున్నాం ఏంటి, స్పెసిఫిక్ హీట్ వాల్యూని బట్టి వాటి చేంజ్ ఇన్ టెంపరేచర్స్ కూడా డిపెండ్ అవుతాయని ఆల్రెడీ చదువుకున్నాం. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉంటే త్వరగా టెంపరేచర్ చేంజ్ అవ్వదని, స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువగా ఉంటే టెంపరేచర్ త్వరగా చేంజ్ అయిపోతుందని. సో ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డిపెండ్స్ అపాన్ ఇట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ అనే విషయం మనం చదువుకున్నాం. సో ఇక్కడ ఆన్సర్ దిస్ ఇస్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ స్పెసిఫిక్ హీట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, calculate the amount of heat given out by 600 grams of aluminum while cooling from 100 degrees Celsius to 30 degrees Celsius. Specific heat capacity of aluminum is 900 joules by kilogram Kelvin. సో ఇక్కడ కూడా క్వశ్చన్లో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అమౌంట్ ఆఫ్ హీట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చాడు. సో సేమ్ ఫార్ములా Q ఈక్వల్ టు MS డెల్టా Tని వాడాలి. మాస్ మస్ట్ బి టేకెన్ ఇన్ కేజీస్. సో 600 గ్రామ్స్ అంటే 0.6 kgs ఇంటూ S is the specific heat, that is 900 into change in temperature is 100 నుంచి 30 అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ is 70. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంతో చూడండి. దట్ ఈస్ నియర్లీ 37,800 జౌల్స్ వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, 400 grams of water at 80 degrees Celsius is mixed with 1 kg of water at 20 degrees Celsius. If the specific heat capacity of water is 4200 joules by kilogram, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, 4 kilograms joules by kilogram Celsius, find the final temperature of the mixture. సో మిక్చర్ ఇది మెథడ్ ఆఫ్ మిక్చర్ని బేస్ చేసిన అడిగిన క్వశ్చన్. మీకు మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఐడియా ఉండే ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అని 1 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా చదువుతూ ఉంటాం. ఏంటి, హీట్ నెట్ హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై కూల్ బాడీ. ఆ ఫార్ములాని ఇక్కడ వాడాలన్నమాట. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కూల్ బాడీ. సో ఇక్కడ హీటే ఇక్కడ హీటే కాబట్టి రెండింటికి ఉన్న ఫార్ములా ఒకటే, MS డెల్టా T. సో అవర్ ఫార్ములా ఈజ్ MS డెల్టా T ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఒకటి హాట్ బాడీకి సంబంధించింది, ఇంకొకటి ఏమో కూల్ బాడీకి సంబంధించింది. ఇక్కడ హాట్ బాడీ యొక్క మాస్ ఎంత, 400 grams, దట్ ఈజ్ 0.4 ఇంటూ S అంటే స్పెసిఫిక్ హీట్ ఎంత, 4200 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హాట్ బాడీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది అంటే తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 80 ఉండేది, ఫైనల్ టెంపరేచర్ మనకు తెలియదు, ఫైనల్ టెంపరేచర్ X అనుకుంటే తగ్గిపోయింది. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే 80లోంచి Xని తీసేయాలన్నమాట. 80 - X. నెక్స్ట్ ఇక్కడ MS డెల్టా Tలో M అంటే 1 kg కూల్ బాడీ, ఏది కూల్ బాడీ ఇక్కడ ఇచ్చాడు కదా, ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఎంత 4200 ఇంటూ ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ పెరుగుతుంది, అంటే 20 ఉండేది Xకి పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, X నుంచి 20ని తీసేయాలి. సో X - 20. సో ఈ 4200 ఈ 4200 కట్ అయితే ఇంకేం మిగిలినవి ఇక్కడ రాసుకుందాం. 0.4 ఇంటూ 80 - X ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ X - 20. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే సరే మిస్ అయింది. 0.4 ఇంటూ 8 - X ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ X - 20. సో క్యాలిక్యులేట్ చేస్తే 32 - 0.4X ఈజ్ ఈక్వల్ టు X - 20. నెంబర్స్ అన్నీ ఒకవైపుకి, X అనేది ఒకవైపు వస్తే ఈ +20 -20 వస్తే +20 అయిపోద్ది. 52 ఈజ్ ఈక్వల్ టు ఇది వెళ్తే 1.4X అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు 52 డివైడెడ్ బై 1.4 క్యాలిక్యులేట్ చేస్తే మనకి
ఫైనల్ టెంపరేచర్ వాల్యూ ఎంత అని తెలుస్తుంది. కాబట్టి ఫైనల్ టెంపరేచర్ వాల్యూ ఎక్స్ అనుకుని మనం ఈ సమ్ని చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది మనకి ఈ 6th సమ్. నెక్స్ట్ 7thకి వెళ్దాం. A mass of 200 grams of mercury at 100 degrees Celsius is poured into water at 20 degrees Celsius. If the final temperature of the mixture is 25, సో వాడే ఫైనల్ టెంపరేచర్ ఇచ్చేసాడు. ఫైండ్ ద మాస్ ఆఫ్ ది వాటర్. సో ఇక్కడ మాస్ ఆఫ్ ది వాటర్ చెప్పలేదు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా వాడే ఇస్తాడు, ఇవ్వకపోతే మాత్రం మనం 4200 అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీని యూనిట్స్ జౌల్స్లో ఇస్తే మనం 4200 తీసుకోవాలి. దీని వాల్యూ కనుక క్యాలరీస్ పర్ గ్రామ్స్ ఇస్తే మనం 1 తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన స్కూల్లో 1 దాకానే చెప్పుకుంటాం, ఇది ఎప్పుడు వాడం. బట్ ఎగ్జామినర్ ఇస్తే మాత్రం మనం ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుని మనం 10/10 సాధించాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుని ఎదరికి ప్రొసీడ్ అవ్వాలి. మంచి స్కోర్ కావాలనుకున్న వాళ్ళు దేన్ని వదలకూడదు. సో ఒకసారి ఇక్కడ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇది కూడా మెథడ్ ఆఫ్ మిక్సేషన్ బేస్ చేసుకుని. సో అవర్ ఫార్ములా ఏంటి? MS delta T ఈజ్ ఈక్వల్ టు MS delta T. సో మాస్ ఈజ్ 0.2. ఇక్కడ హాట్ బాడీ ఎవరో మెర్క్యూరీ. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఈజ్ 140 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ మెర్క్యూరీ ఎక్కడ ఉండేది? 100 దగ్గర ఉండేదట. ఎంతకి ఫైనల్ టెంపరేచర్ వచ్చింది? 25. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 75. దట్స్ ఈక్వల్ టు, ఇప్పుడు మాస్ ఆఫ్ వాటర్ మనకి తెలియదు, మనమే క్యాలిక్యులేట్ చేయాలి. సో M ఇంటూ దాని స్పెసిఫిక్ హీట్ 4200 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ 20 ఉండేది, 25 అయింది. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ 5. సో మనకి ఇప్పుడు M కావాలి కాబట్టి సో M ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 140 ఇంటూ 75 డివైడెడ్ బై 4200 ఇంటూ 5. ఈ 5 ఈ 75లో 15 టైమ్స్ కట్ అవుతుంది. 2 ఇందులో 0.1 టైమ్స్, ఈ 0 కట్ చేద్దాం. ఇక 2 ఇందులో 210 టైమ్స్. నెక్స్ట్ 7 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 7 టేబుల్ ఇందులో 30 టైమ్స్. ఈ 2 15s are 30, ఈ 30 కట్ అయితే పైన 0.1 మిగిలింది. సో M ఈజ్ ఈక్వల్ టు, క్యాలిక్యులేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అర్థం కానట్టుంటే మీరు ఒకసారి మీ పేపర్ మీద క్యాలిక్యులేషన్స్ ట్రై చేయండి, వస్తుంది ఆన్సర్. M ఈజ్ ఈక్వల్ టు 0.1 kg అని ఆన్సర్ వచ్చింది. దట్స్ ఈక్వల్ టు 100 grams అనమాట. గ్రామ్స్లో అడిగితే 100 అవుతుంది, కేజీస్లో అడిగితే 0.1 kg అనేది మనకి దాని ఆన్సర్ అవుతుంది. దేని ఆన్సర్? 7th one ఆన్సర్, దీని ఆన్సర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 8th one. A piece of copper of mass 1 kg is dropped into 2 kgs of water at 15 degrees Celsius. If the final temperature of the mixture is 40, calculate the initial temperature of the copper. సో కాపర్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ మనకి ఇవ్వట్లా, కాబట్టి X అని కానీ T అని కానీ అనుకుని మనం చేద్దాం. ఇది కూడా మెథడ్ ఆఫ్ మిక్చర్ని బేస్ చేసిన అడిగిన క్వశ్చన్స్ క్షుణ్ణంగా చదివితే అది మెథడ్ ఆఫ్ మిక్చర్ అని తెలిసిపోద్ది. ఒకటి హాట్ బాడీ ఇస్తున్నాడు, ఒకటి కూల్ బాడీ ఇస్తున్నాడు. కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా MS delta T ఈజ్ ఈక్వల్ టు MS delta T. ఇక్కడ హాట్ బాడీ ఎవరో? కాపర్ యొక్క మాస్ 1 ఇంటూ S అంటే స్పెసిఫిక్ హీట్ 390 ఇంటూ డెల్టా T అంటే దాని చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే కాపర్ యొక్క టెంపరేచర్లోంచి ఫైనల్ టెంపరేచర్ తీసేయాలి. కాపర్ టెంపరేచర్ మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని X అనుకుంటున్నాం, లేదా T అనుకుందాం, ఏదైనా అనుకోవచ్చు. సో X మైనస్ ఫైనల్ టెంపరేచర్ ఈస్ 40 ఇది ఈక్వల్ టు, ఇక్కడ M ఏంటి? కూల్ బాడీ మాస్, వాటర్ అంతా 2 అనమాట. 2 ఇంటూ దాని స్పెసిఫిక్ హీట్ ఇవ్వలేదు, 4200 ఇంటూ, ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఇక్కడ ఇవ్వలేదు అంతే. అంటే పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను టైప్ చేయలేదు. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే 15 దగ్గర ఉండేది 40 అయింది కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ 25. సో ఇప్పుడు మనకి X వాల్యూ కావాలి కాబట్టి X మైనస్ 40ని ఇక్కడ ఉంచేస్తే మిగతా టర్మ్స్ అంటే తీసుకెళ్తే 2 ఇంటూ 4200 ఇంటూ 25 డివైడెడ్ బై 390 క్యాలిక్యులేట్ చేసి నాకు X వాల్యూ ఎంతో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఈ -40 తీసుకెళ్తే +40 అయిపోద్ది, యాడ్ చేసేసి ఎంత వచ్చిందో అంత నాకు వాల్యూ చెప్పండి. క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా ట్రై చేయండి. నెక్స్ట్ 9th one. If temperature difference of two bodies is 1 degree Celsius, then what will be the temperature of difference in kelvins అన్నాడు. కెల్విన్స్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సెల్సియస్లో
1 డిగ్రీ సెల్సియస్ డిఫరెన్స్ అయితే కెల్విన్స్లో ఎంత అని అడిగాడు. చాలామంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ 1 డిగ్రీ ఇచ్చాడు కాబట్టి కెల్విన్స్లో అడుగుతున్నాడు కాబట్టి 273 కలిపేసి ఆన్సర్ 274 అని పెట్టేస్తారు. 274 కెల్విన్స్ బట్ ఇట్ ఇస్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఎందుకు రాంగ్ ఆన్సర్ అయిందో ఒకసారి చూద్దాం. టేక్ 2 బాడీస్, ఒకదాని టెంపరేచర్ 27 అనుకుందాం, ఒకదాని టెంపరేచర్ 28 సెల్సియస్ అనుకుందాం. ఎంత డిఫరెన్స్? 1 డిగ్రీ డిఫరెన్స్ కనపడుతుంది. మరి కెల్విన్స్లో ఉన్నప్పుడు రెండింటిని కెల్విన్స్లోకి మార్చాలి. సో మొదటిది మార్చితే 300K వస్తుంది, రెండోదాన్ని మార్చితే 301K వస్తుంది. డిఫరెన్స్ ఇక్కడ కూడా ఎంత వచ్చింది? 1 వచ్చింది. అక్కడ 1 డిగ్రీ సెల్సియస్ డిఫరెన్స్ అయితే ఇక్కడ 1 కెల్విన్ డిఫరెన్స్ వస్తుంది తప్ప 274 రాదు. అది కన్ఫ్యూజ్ అయిపోయి మీరు 274 మాత్రం పెట్టొద్దు అటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు. సో ఆన్సర్ ఈజ్ 1 కెల్విన్. సో ఆన్సర్ ఈజ్ 1K. నెక్స్ట్ 10th one. I am the one who decides the direction of the heat flow. Do you know who I am? Who am I అని అడిగాడు. సో డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లోని నేను డిసైడ్ చేస్తాను, నేను ఎవరు అనే క్వశ్చన్ ఇక్కడ కనపడుతుంది. సో ఆన్సర్ ఈజ్ టెంపరేచర్. మనం ఆల్రెడీ క్లాసెస్లో విన్నాం, చదువుకున్నాం. ఏంటి, 2 బాడీస్ ఇచ్చి ఇప్పుడు హీట్ ఎందులోకి వెళ్తుందంటే మనం చెప్పలేము. ఎప్పుడు చెప్పగలం? వాటి టెంపరేచర్ వాల్యూస్ మనకి తెలిస్తేనే మనం ఏది హాట్ బాడీ ఏది కూల్ బాడీ అనేది క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా హీట్ ఎందులోకి వెళ్తుంది అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం. సో వితౌట్ నోయింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీస్ వీ కెనాట్ డిసైడ్ టు విచ్ ద హీట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో. కాబట్టి హీట్ ఫ్లో డైరెక్షన్ మనకి తెలియాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద టెంపరేచర్స్ అనమాట. సో ఇక్కడ నేను ఎవరు వల్ల మీరు హీట్ ఫ్లోని డిసైడ్ చేస్తున్నారంటే ద ఆన్సర్ ఈస్ టెంపరేచర్. సో ఇవి నేను మీకు అందిస్తున్న 10 అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ లెసన్లోంచి అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. నా వీడియో నచ్చుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా 10th క్లాస్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.